అదృష్టం ఒక్కోసారి మనకు తెలియకుండానే మన పక్కనే వచ్చి నిలబడుతుంది. దాంతో మన ప్రమేయం లేకుండానే మన ఫేట్ ఇట్టే మారిపోతుందని అందుకు ప్రత్యక్ష ఉదాహరణ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డితో పాటు ఉండవల్లి శ్రీదేవి అన్న ఓ చర్చ అయితే అధికార జగన్ పార్టీలో ఓ వర్గంలో వాడి వేడిగా నడుస్తుంది. 2023 మార్చిలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలుపునకు సహకరించారని ఆరోపిస్తూ సదరు ఈ నలుగురు ఎమ్మెల్యేలపై ఆ పార్టీ అధినేత సీఎం వైఎస్ జగన్ సస్పెన్షన్ వేటు వేశారు. తదనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో వారంతా టీడీపీలో చేరిన విషయం విదితమేనని, అయితే ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు అధికార కేసీఆర్ పార్టీకి వ్యతిరేకంగా రావడంతో ఆంధ్రప్రదేశ్లో అధికార ఫ్యాన్ పార్టీకి చెందిన జగన్ అండ్ కో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ నియోజకవర్గ ఇన్ఛార్జీలను మారుస్తూ వస్తుందని, ఆ క్రమంలో ఇప్పటికే నెల్లూరు, ప్రకాశం, విశాఖపట్నంలో పలువురు అభ్యర్థులను మార్చారని, అలాగే ఇతర జిల్లాల్లోని నియోజకవర్గ ఇన్ఛార్జీలను సైతం మార్చుకుంటూ వస్తున్నారని, దీంతో ఫ్యాన్ పార్టీ అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలతో పలువురు ఎమ్మెల్యేలు విభేదిస్తూ తమ నిర్ణయాలను బహిరంగంగానే ప్రకటిస్తున్నారని, ఆ క్రమంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అయితే పార్టీ సభ్యత్వంతో పాటు ఎమ్మెల్యే పదవికి ఇప్పటికే రామ్ చెప్పేశారని, అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అయితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయటం లేదని ప్రకటించారని, అందుకు సంబంధించిన పలు కథనాలైతే అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని, ఇటువంటి పరిస్థితుల్లో మరింత మంది ఫ్యాన్ పార్టీ నుంచి బయటకు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, అలా వారు పార్టీ వీడి బయటకు వచ్చి అది కూడా జస్ట్ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు బయటకు వస్తే వారి పరిస్థితి ఏంటి, వారి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందన్న ఆందోళన అయితే ఫ్యాన్ పార్టీలోని సదరు వర్గం వ్యక్తం చేస్తోంది. ఎందుకు అంటే ఎన్నికలు సమీపించిన వేళ పార్టీ వీడి కొత్త పార్టీలోకి వెళ్లి అక్కడ సర్దుకొని ప్రజల్లోకి వెళ్లేసరికి ఉన్న పుణ్యకాలం కాస్త ఇట్టే ఆవిరైపోతుందని, దీంతో ఎన్నికల్లో నెగ్గటం కూడా ఉండదని జగన్ పార్టీలోని ఆ వర్గం సోదాహరణగా వివరిస్తోంది. కానీ ఈ ఏడాది మార్చి మాసం చివరిలోనే ఫ్యాన్ పార్టీకి బాయ్ బాయ్ గుడ్ బై చెప్పి బయటకు వచ్చేసిన ఈ నలుగురు ఎమ్మెల్యేలు కోటంరెడ్డి, ఆనం, మేకపాటి, ఉండవల్లి ఇప్పటికే టీడీపీలో ఉన్నారని, అలాగే ప్రజల్లోకి సైతం వారు నేరుగా వెళ్తున్నారని, ఇక పార్టీ అధినేత చంద్రబాబుతో సైతం వారు ఎప్పుడో ఒకప్పుడు భేటీ అయి జిల్లా, నియోజకవర్గ రాజకీయాలపై సంప్రదింపులు జరుపుతున్నారని, అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో అధికార జగన్ పార్టీ ఓటమి కోసం, టీడీపీ గెలుపు కోసం, పార్టీ పటిష్టత కోసం, పార్టీ శ్రేణులను ఒక తాటిపైకి తీసుకురావడం కోసం పార్టీ శ్రేణులతో వారు మమేకమవుతున్నారని, అందులో భాగంగా వారంతా ప్రజాక్షేత్రంలో నిత్యం ఉంటున్నారని, ఇక వీరిలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి, ఆనం రామనారాయణ రెడ్డికి ఇప్పటికే నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా చంద్రబాబు నియమించారని, ఇక మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అయితే ఇటీవల చంద్రబాబును కలిసి పార్టీ కండువా కప్పుకోవడం జరిగిందని, మరోవైపు ఉండవల్లి శ్రీదేవి అయితే టీడీపీ నిర్వహిస్తున్న ప్రతి సభల్లో పాల్గొంటున్నారని, ఇక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర వారి నియోజకవర్గాల్లో కొనసాగినప్పుడు ఈ నలుగురు ఎమ్మెల్యేలు కీలక భూమిక పోషించారని జగన్ పార్టీలోని సదరు వర్గం ఈ సందర్భంగా గుర్తు చేస్తోంది. దీంతో వీళ్ళు గతంలోనే ఫ్యాన్ పార్టీని వీడటం వల్ల వీళ్లకు కాలంతో పాటు అదృష్టం కూడా కలిసి వచ్చిందన్న ఓ అభిప్రాయం సదరు వర్గంలో వ్యక్తమవుతోంది. రానున్న ఎన్నికల్లో ఉండవల్లికి, మేకపాటికి టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా వీరిద్దరూ పార్టీ గెలుపు కోసం కష్టపడతారని ఆ వర్గం పేర్కొంటుంది. కానీ ఎన్నికలకు జస్ట్ కొద్ది రోజుల ముందు ఇలా ఎమ్మెల్యేలను ఆ నియోజకవర్గం నుంచి ఈ నియోజకవర్గానికి మార్చడం, అలాగే కొందరు కొత్త అభ్యర్థులను తెరపైకి తీసుకువచ్చి వారిని గెలిపిస్తే ఫ్యాన్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు కీలక పోస్టులో కూర్చోబెడతానంటూ పార్టీ అధినేత సీఎం వైఎస్ జగన్ చెబుతున్న తీరు చూస్తుంటే అధికారాన్ని దూరం చేసుకునేందుకు చేస్తున్న ప్రయత్నంలో భాగమని, ఇలా అయితే ఫ్యాన్ పార్టీని హోల్సేల్గా పుట్టి ముంచినట్లే అవుతుందని ఆ పార్టీలోని సదర్ వర్గం జోస్యం చెబుతోంది.